2,34,644 కేసెస్ బుక్ చేశాము. అయితే దీనికి 14,15,28,230 రూపాయలు చాలా అమౌంట్ ఎన్ఫోర్స్ చేశారు. అంటే చేసిన అఫెన్స్ కి మన యాక్ట్ ప్రకారం జరిగే అమౌంట్ 14,15,28,230 రూపాయలు. అయితే దీనికి పెయిడ్ కేసెస్ లో అయితే వన్ థర్డ్ ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద అమౌంట్, వన్ థర్డ్ కేసెస్ లో అమౌంట్ పే చేశారు. ఇంకా 2/3 పెండింగ్ ఉంది అప్రాక్సిమేట్లీ చెప్పాము. సో దీంట్లో మనం ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ చూస్తే అదే 1/3 అంటే 35% మనం అమౌంట్ డబ్బులు రికవరీ చేశాము. సో ఇంకా 65% ఆఫ్ అమౌంట్ రికవరీ అయ్యేది ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన ఈ లోక్ అదాలత్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ వచ్చే 5-6 రోజుల్లో పబ్లిక్ అందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకొని ఫర్దర్గా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కాకుండా ఇప్పుడు వాళ్ళ సిస్టర్ తోటో ఫ్యామిలీ మెంబర్స్ తోటో ఎక్కడ పోతుంటే వెహికల్ ఆపి పెండింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఆపడం జరుగుతుంది. ఎక్కువ వెహికల్స్ ఎక్కువ ఛాలెంజ్ పెండింగ్ ఉంటే సో అటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు అటువంటి ఇన్కన్వీనియన్స్ ప్రివెంట్ చేయడానికి అందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఈ జీవోని వాడుకొని ఆ పెండింగ్ ఛాలెంజ్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి జీవో ఆర్టీ నెంబర్ 659 మీకు గ్రూప్ లో పెడతాను. మన డిఆర్ఓ గారు కూడా ఈ కాపీ ఒకటి గ్రూప్ లో పెట్టేస్తారు. ఇది మీరందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా